నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో భారతదేశంలో టాప్ 5 పెయింటింగ్ తయారీ కంపెనీల గురించి తెలుసుకుందాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ రంగుల గురించి మనకెందుకు అని అనుకుంటారా? రంగులు మన జీవితంలో భాగం. ఫర్ ఎగ్జాంపుల్, మనం వేసుకునే బట్టలు రంగును చూసి కొంటాం. మనం ప్రయాణించే దారిలో మైల్ స్టోన్స్ ఉంటాయి, రంగులతో కూడి ఉంటాయి. ఇలానే కాదు, రంగులు ఒక మనిషి యొక్క భావాలను వ్యక్తపరుస్తుంది, అతని యొక్క ఇష్టాలను కూడా వ్యక్తపరుస్తుంది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. రంగు లేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అన్ని రంగుతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ రంగులు ఎక్కడ తయారైతాయి, వాటిని ఎవరు స్థాపించారు, దాని గురించి పూర్తి డీటెయిల్స్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. Welcome again viewers, this is Vati Creative Things. I'll meet you again. Thank you. మన భారతదేశంలో టాప్ 5 పెయింటింగ్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందులో నెంబర్ 1గా కొనసాగుతున్నది ఏషియన్ పెయింట్స్. ఈ ఏషియన్ పెయింట్స్ను అమిత్ సింగ్లే గారు 1942లో స్థాపించారు. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇది కాలక్రమేణా ఎదుగుతూ వస్తూ 1967లో ఇది పబ్లిక్గా మారింది. అదేవిధంగా 15 దేశాలలో ఈ పెయింటింగ్ తయారీ కంపెనీలు ఉన్నాయి ఏషియన్ పెయింట్స్ది. అట్లనే 1975లో జమైకా మరియు అమెరికాలో కూడా ఈ పెయింటింగ్ తయారీ కంపెనీలు ఉన్నాయి. ఈ విధంగా ఏషియన్ పెయింట్స్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిచింది. దేశంలో 2వ స్థానంలో కొనసాగుతున్న పెయింట్ కంపెనీ ఏదంటే బర్జర్. దీన్ని అభిజిత్ రాయ్ గారు 1923లో స్థాపించారు. ఇది కోల్కతాలో ఉంది. దీనికి మొత్తం మన దేశంలో 13 కంపెనీలు ఉన్నాయి. నేపాల్లో 2 ఉన్నాయి, రష్యాలో 1, పోలాండ్లో 1 చొప్పున ఈ బర్జర్ పెయింటింగ్ తయారీ కంపెనీలు ఉన్నాయి. ఇది ఇప్పుడు మన దేశంలో 2వ స్థానంలో భారతదేశంలో 3వ స్థానంలో కాన్సాయ్ నెరోలాక్ పెయింట్ అనేది 3వ స్థానంలో కొనసాగుతుంది. ఇది అనుజ్ జైన్ అనే వ్యక్తి 1920వ సంవత్సరంలో స్థాపించారు. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది. దీనికి భారతదేశంలో 8 పెయింట్ తయారీ కంపెనీలు ఉన్నాయి. దీని ఫస్ట్ కాన్సాయ్ నెరోలాక్ పియాంట్ లిమిటెడ్గా పిలిచారు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇది కాలక్రమేణా గహగన్ అండ్ వార్నిష్గా స్థాపించబడింది. ఆ తర్వాత 1933లో గుడ్లాస్వాల్ ఇండియా లిమిటెడ్గా ప్రసిద్ధి చెందింది. సో ఇది ఇప్పుడు మన భారతదేశంలో 3వ స్థానంలో కొనసాగుతుంది. 4వ స్థానంలో ఆక్జో నోబెల్ పెయింట్ కంపెనీ ఉంది. దీన్ని రాజు రాజ్గోపాల్ గారు 1954లో స్థాపించారు. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి హర్యానాలో ఉంది. దీనికి భారతదేశంలో మొత్తం 5 పెయింట్ తయారీ కంపెనీలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది డచ్ యొక్క బహుళజాతి అనుబంధ సంస్థ. దీంట్లో ప్రసిద్ధి చెందిన పెయింట్ మనందరికి తెలిసింది డూలక్స్. మీరందరూ ఇన్నే ఉంటారు కదా. ఇది ఈ ఆక్జో నోబెల్కు ప్రసిద్ధి చెందిన బ్రాండ్గా మనం చెప్పుకుంటాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. 5వ స్థానంలో కొనసాగుతుంది ఇండిగో పెయింట్స్. దీన్ని హేమంత్ జలాన్ గారు 2000 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. ఇది పూణే, మహారాష్ట్రలో ఉంది. దీనికి భారతదేశంలో మొత్తం 5 పెయింట్ తయారీ కంపెనీలు ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఏషియన్ పెయింట్స్, బర్జర్, నెరోలాక్, ఆక్జో నోబెల్, ఇండిగో ఇవి మన భారతదేశంలో టాప్ 5లో కొనసాగుతున్నాయి. ఈ 1942లో ఏషియన్ పెయింట్స్ స్థాపించారు. దీనికన్నా ముందు మిగతా పెయింట్లు కూడా స్థాపించారు. అయినా ఇది నెంబర్ 1 పొజిషన్లో ఎందుకు కొనసాగుతుందంటే వాళ్ళ యొక్క పెయింట్లోని క్వాలిటీ, క్వాంటిటీ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాలేడు. సో ఇది అతి తొందరగా మన భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు నెంబర్ 1 పెయింట్ కంపెనీగా కొనసాగుతుంది. చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియోలో టాప్ 5 పెయింటింగ్ కంపెనీలు మన భారతదేశంలో కొనసాగుతున్నాయి. ఇందులో మోస్ట్ పాపులర్గా ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈ 5 టాప్ 5 పెయింటింగ్ కంపెనీల గురించి పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేసినాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే షేర్ చేయండి.
అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.